కానీ సార్ ఇప్పుడు బోర్డర్లో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన పరిస్థితిలో మరి ఈరోజు మరి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు మీరంటా ఉన్నారు. మరి బీజేపీ ప్రభుత్వమే కదా మీరు అక్కడ అధికారంలో ఉన్నారు. మరి ఇంటెలిజెన్స్ ఏమైంది, తర్వాత అక్కడ మిలిటరీ ఫోర్స్ ఏమైంది? వాళ్ళు కాశ్మీరీ యొక్క పోలీసుల దుస్తుల్లో వచ్చి 5 వచ్చి అంతమందిని కాలుస్తుంటే మరి ఇంటెలిజెన్స్ ఏమైపోయింది సార్? అరగంట వరకు రెస్పాండ్ కాకపోతే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? అమెరికాలో కూడా కాలుస్తున్నారు, రష్యాలో కూడా కాలుస్తున్నారు, కానీ అందరినీ కాలుస్తున్నారు. ఇక్కడ హిందువులు కాలుస్తున్నారు. తేడా ఇది. తీవ్రవాదం ప్రపంచం మొత్తం ఉన్నది, లేదని కాదు. సమస్య ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఫైర్ చేస్తాడు, 50 మంది క్రిస్టియన్, హిందూ, ముస్లిం అందరినీ కాల్చేస్తాడు. కానీ ప్రత్యేకంగా హిందువులే కాల్చేస్తున్నారు. ఓకే, ప్రభుత్వము అప్పటికి ఇప్పటికి చాలా కంట్రోల్లో తీసుకున్నది, భారతదేశాన్ని కంట్రోల్ తీసుకొచ్చినాం. ఇదే స్థానంలో కాశ్మీర్ ఉంటే 28,000 మంది చస్తుండే. కాశ్మీర్లో పర్యటకులు పోకపోతున్నాం కదా. ఒక పచ్చటి కాశ్మీరాన్ని శ్మశానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్ళల్లో. ఒకప్పుడు మీరు చూడండి సినిమా షూటింగ్లు, తెలుగు సినిమాలు, పాత హిందీ సినిమాలు అన్నీ కాశ్మీర్ షూటింగ్ అని. రోజు రోజుకు ఈ జోకుడు రాజకీయాలు చేసి పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తుందో ఈ జోకి దాన్ని శ్మశానం చేసి కూర్చున్నారు. దాన్ని ఇదంతా తీసుకొచ్చే వరకు ఈ 11 సంవత్సరాల నుంచి ఒక కొలిక్కి వచ్చింది. మళ్ళీ పర్యాటకులు వెళ్తున్నారు. ఇంతకుముందు పర్యాటకులు లేకుండ్రే. ఇప్పుడు డాల్ లేక్ సరస్సు కావచ్చు, పాయల్గామ్ కావచ్చు, నేను కూడా వెళ్ళాను. ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడి ఒక అంతర్జాతీయంగా ఒక ఇస్లాం తీవ్రవాద సంస్థలు ఈ భారతదేశం నుండి ఈ ఇస్లాం తీవ్రవాదం పెంచేటి, హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఎక్కడెక్కడైతే దేశం వ్యాప్తంగా నలువైపులా. వీళ్ళందరూ తోడ్పాటు ఉంది. దీన్ని అక్కడ అరికట్టాల, ఇక్కడ అరికట్టాల. ఢిల్లీ నడిబొడ్డున ఈరోజు కేకులు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఆ మీడియాకి దొరికిన విజువల్స్ చూస్తుంటే కేక్ పట్టుకెళ్ళి కేక్ కట్ చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఏంటి సార్ దీన్ని ఏ విధంగా అంటే మన ఇండియాలోనే వాళ్ళు ఉంటూ ఇలాంటి పరిస్థితులకు తెగబడుతున్నప్పుడు మనం ఏం చేయలేక మన ఇలాగా నిస్సహాయాలుగా ఇలాగ ఉండిపోవాల్సిందేనా? దీన్ని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఇజ్రాయెల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే నేను ఒక భారతీయుడుగా, ముఖ్యంగా హిందువుగా నేను ప్రభుత్వానికి ఒక కోరుకునేది లేకపోతే ఒకటి ఇజ్రాయెల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎక్కడ మొక్క మొలిచినా మొక్కను తుంచేయాలి. ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం లేదు. మనం ఎట్లా చదువుతున్నాం వాళ్ళని చంపేస్తే అయిపోతుంది కదా. ఎందుకు మనం ఎట్లా చదువుతున్నప్పుడు ఆయన చంపేస్తే అయిపోతుంది కదా. వాడికి ఎందుకు న్యాయ సూత్రాలు? ఇప్పుడు ఎవడో అంటాడు 10 ఏళ్ళు కాంగ్రెస్ వాడు లీడర్ వాడు చవాన్ అంటాడు, అమెరికాకి వెళ్ళి 200 మందిని చంపిండు. బొంబాయి బ్లాస్టింగ్లో 2,000 మంది కాళ్ళు చేతులు పోయినాయి, 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అదొక యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ప్రతిపక్షాలు యూపీఏ మొత్తం గవర్నమెంట్ హయాంలో బొంబాయిలో జరిగిన దాడులు. అంత తీవ్రమైన చర్యలు 10 ఏళ్ళు కష్టపడి, 12 ఏళ్ళు కష్టపడి మన ఇండియన్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కావచ్చు, దర్యాప్తు సంస్థలు కావచ్చు, లేకపోతే భారత ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమెరికా చట్టాలని ఒప్పించి న్యాయ వ్యవస్థని అన్ని రకాలుగా మనం నచ్చజెప్పి వాడిని తీసుకొస్తే ఈ నా కొడుకులు అంటారు అడిగట న్యాయ సాయం చేయాలట, అడిగట విఐపి ట్రీట్మెంట్ చేయాలట. ఈ నా కొడుకుల ఐడియాలజీ ఇట్లా. కసబును కూడా చాలా రోజులు మేపీ సరిచేసి ప్రతి కూడా కాదండి. కాంగ్రెస్ కసబు గాడే కాంగ్రెస్ కసబు దేశంకు రాజకీయాలు. అంటే ఇది ఒక రకమైన బాధాకరము. ఇది ఇప్పుడు ఏమన్నారు మన రాహుల్ ఖానే కదా అన్నది కాశ్మీర్కి వెళ్ళి 370 ఆర్టికల్ ఎత్తేస్తామని. ప్రతి ఒక్కడు ఆ ఉగ్రవాదాలకు బలం ఇస్తున్నాడు, ఆ తీవ్రవాద సంస్థలకు బలం ఇస్తున్నాడు. ఐక్యత అంటే చుల్లకన నేనేమంటలేండి, వాళ్ళు కాల్చేస్తే అందరిని కాల్చేసేది ఉండే. ఓకే, నిజానికి ఓకే అనుకుంటున్నాను, అడిగి మరీ కాల్చడం అది బాధాకరం. నేను అనేది ఏంటంటే హిందువులు ఇప్పటికైనా మేల్కొనలో ఎక్కడికి పరిగెడతారు. మళ్ళీ చూసుకోమంటున్నా పాయింట్లలో కూడా బీసీది ఎట్లుంటుంది, ఓసీది ఎట్లుంటుంది, ముస్లింలకైతే ఒకటే తెలిసింది. అంటే నేను చెప్తున్నాను అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇన్నొద్దులు ఇప్పుడు మన మధ్యన ఇది ఎస్సీలు, బీసీలు, అగ్రవర్గాలు అనుకుంటే మనం విడదీస్తున్నారు కదా. వాళ్ళకి ఇప్పుడు చూపి పాయింట్లు ఇప్పి ఓడైతే అంటాడో. అభివృద్ధి వేరు, అసమానతలు వేరు. ఓకే, నువ్వు అభివృద్ధి చేయు. బేస్ ఏంది? బిలో పవర్టీ లైన్. ఎవడెవడికైతే విద్య కావాలా, వైద్యం కావాలా, ఉపాధి కావాలా, వాడికి ఒక మౌలిక వసతులు కావాల్సిన ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి. అంతే తప్ప కుల పిచ్చి రెచ్చగొట్టి ఇట్లాంటినప్పుడు దానికి సమాధానం వాళ్ళు చూపిస్తున్నారు. మీరు ఎన్నన్నా పెట్టుకుని మా దృష్టిలో మాత్రం కొడుకులారా మీరు హిందువులు మాత్రమే, ఇంకా మీరు నేర్చుకోండి, మీరు ఆలోచించుకోండి. సో ఏంటి సార్ మరి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడైతే కొమ్మింగ్ జరుగుతుంది, వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అడవిలోకి బారిపోయారు 5. సో ఏంటి సార్ పరిస్థితి, ఏం చేద్దాం? ఒకటండి, జరిగిన సంఘటన దారుణం, ఒక దిగ్భ్రాంతికరం. రెండోది ఏంటంటే ఈ సెక్యులర్ నా కొడుకులకు కూడా సమాధానం కావాలి. ఇంకా సెక్యులర్ బట్టబయలైంది. వాళ్ళకి సెక్యులర్ అనే పదం లేదు. తీవ్రవాదులు అంటున్నారు, తీవ్రవాదుకు మతం లేదంటున్నారు. తీవ్రవాదుకు మతం ఎందుకు? మతం చెప్పే కాల్చిండు కదా.
తీవ్రవాదానికి ఉగ్రవాదానికి మతం లేదు అన్నాడు కదా, మతం అడిగే కాల్చిండాడు. అంటే ఇవన్నీ బలాబట్ ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది, అది హిందువుల పానాలు తీయతందుకు ఉంది. ఇక్కడున్న కాశ్మీర్ కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల జరిగిన ఇంటి దొంగలం కావచ్చు, ఎవరైతే పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్న క్రికెట్ మ్యాచ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ జర్నలిస్టులకి తగిన సమాధానం. అంటే భాష చెప్పాలంటే ఇజ్రాయెల్ భాష. ఆ రకంగా అయితేనే హిందువులు కొద్దిగా గౌరవంగా ఉంటారు. హిందువులు కూడా నేర్చుకోండి. ఇప్పుడుగా మీరు ఒకటే అనుకున్నా కాకుండా వాళ్ళ దృష్టిలో పెడితే మీరు ఒకటే హిందువులు కాదు. బతకాలనుకుంటే మేమే చెప్తాం, ఇక్కడ నా సౌదీ నాకు బతుకు చెప్తాం, పోయి నేర్పమంటాం. జరలోకి సిఖావు జర కల్మా బిల్వా సిఖో గాండులోగా అని చెప్తాం. క్యా కడితే మీరు మరి అట్లనే బతుకుతారు ఆఖరికి. కాదు అంటే పోరాటం నేర్చుకోండి, ఒక్కటవడం నేర్చుకోండి. అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. జరుగుతాయి, దుర్ఘటనలు జరుగుతాయి, కానీ ఈ రకంగా జరిగాయి. ప్రత్యేకంగా హిందువునే చంపడం అనే సంఘటనలు జరిగాయి. ఇక దేనికి సమాధానం భారత ప్రభుత్వం ఇస్తుంది. కానీ భారత ప్రభుత్వంతో పాటు మనం ప్రజలం కూడా ఉండాలి కదా. ఓకే, జరిగిన సంఘటనలకు మనకు గుణపాఠం కావాలా. పిల్లలు 28 మందిని చంపితే 28 మందిని చంపుతాం. बराबर, किसको छोड़ेगा नहीं है, इसका माइका लाल किसको छोड़ेगा नहीं है. इसको जैसा उड़ा देने को उड़ा देते साले लोगों को, हो सकता तो देश को भी उड़ा देते. जैसा అంటారు देश को उड़ा देते. పానం అంటే ఏంది? పానం పానం కాకరకాయ పానం దేశకే ఉడాది అంతే. ఏమిటి మొత్తం శ్మశానం కావాలా కొడుకులు? ఏముంటారు? ఇటు హైజాకులు చేస్తారు, ఫ్లైట్ హైజాకులు చేస్తారు, వందల మందిని చంపుతారు. కందారు ఏందండి అది? ఓ మంత్రి కూతుర్ని హైజాక్ చేస్తారు, మళ్ళా తీవ్రవాదం నడిపించుకుంటారు. ఇది కాదు, క్లీన్ చేస్తే అయిపోతుంది కదా నేను అంటున్నా. అంటే తీవ్రవాదాన్ని దాని మీనింగ్ అంటే దేశ మీనింగ్ ఇప్పుడు గజాల మొత్తం గజాలు క్లీన్ చేశారు. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో దూరం వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు పక్కన వెళ్ళిపోతారు. ఎక్కడైతే తీవ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, తీవ్రవాద సంస్థలు పనిచేస్తారు, అక్కడ లేపేస్తాం మొత్తం. మంచి వాళ్ళకి ఎక్కడ ప్రమాదం లేదు. ముస్లింలు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. కానీ అలా కాదు, దీనికి ఎదుర్కోవాల్సింది హిందువులే. వాళ్ళని ఏం తప్పులేదు. ఇప్పుడు మొత్తం ఏకైతే సేఫ్. మళ్ళీ ఏమన్నా హిందువులు అంటారు సన్నాసులు. మళ్ళీ ఏమన్నా మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ 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 రూపాయలు తీసుకొస్తారు. ఇదొకటి మేము కొన్ని మీరు అన్న పాయింట్ అయితే వాళ్ళకి రావాలని మీరు హిందువుల కాదా అని తెలుసుకుని మరి కాల్చడం అనేది చాలా బాధాకరమైన దారుణం. అలా క్రిస్టియన్ కూడా వచ్చింది, సన్నాసులు క్రిస్టియన్ కూడా వెళ్ళాలి. అవును అవును. అలా దృష్టిలో ముస్లింస్ ఒక్కలే ప్రపంచం. కాబట్టి దీనికి ముస్లిం తీవ్రవాదమైన దీనికి సరైన చర్యలు తీసుకుంటాం, సరైన సమాధానం ఇస్తాం. కానీ సమాధానం మాత్రం ఇజ్రాయెల్ లాగానే ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. దీని మీద ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా అలాంటిది ఏమైనా ప్రకటించే అవకాశం ఉందంటారా? అవన్నీ అవి చర్యలు ఉంటాయి. ఎక్స్గ్రేషియా కాదు, వాళ్ళ భవిష్యత్తు తరాల పిల్లలకు వాళ్ళ వారికి అన్ని అవకాశాలు, ఉద్యోగాలు, ఎక్స్గ్రేషియా అన్ని వాళ్ళు ఇస్తాం. వాళ్ళని గుండెల్లో పెట్టి కాపాడుకుంటాము. వాళ్ళు మా భారతదేశం, భారతమాత కుటుంబం. ఇప్పుడు వాళ్ళు అనాథాలు కాదు. వాళ్ళకు 120 కోట్ల మంది హిందువుల కుటుంబం ఉన్నది. ఇప్పుడు దయచేసి ఆ కుటుంబాలు కూడా తొందరగా మనశ్శాంతి ఇచ్చి దేవుడు ఒక బలమైన ఆశీర్వాదం భవిష్యత్తు ఆ పిల్లలకు ఎవరైతే ఉన్నారో. అవును సార్. కాబట్టి వాళ్ళు ఎట్లయితే తీవ్రవాదులు ఉన్నారో మోడీకి బోళ్ళు అంటే మోడీకే చెప్తున్నాం. మోడీ మా దేవుడు, మోడీ మా తండ్రి. మోడీ మీకు సరైన చర్యలు తీసుకుని సరైన సమాధానం చెప్తాడు.